డియర్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు శివారెడ్డి లాజిక్స్. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్స్ నుంచి ఒక ఇంపార్టెంట్ నోటీస్ రావడం జరిగింది. ఆ నోటీస్ దేనికి సంబంధించింది, ఎవరికి సంబంధించింది అనేది ఇప్పుడు నేను ఈ వీడియోలో మీకు అందించబోతున్నాను. ఈ నోటీస్ అనేది మనకు ఆర్ఆర్బి ఏఎల్పికి సంబంధించింది. ఎవరైతే అప్లికేషన్ పెట్టుకున్నారో ఆ అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళలో చాలామంది స్టూడెంట్స్ కూడా ప్రాపర్గానే ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్ అప్లోడ్ చేశారు. కానీ కొంతమంది స్టూడెంట్స్ ప్రాపర్గా అప్లోడ్ చేయలేదు. యాజ్ పర్ స్టాండర్డ్స్ అంటే నోటిఫికేషన్లో ఇచ్చినటువంటి స్టాండర్డ్స్ ప్రకారము వారు అప్లోడ్ చేయలేదు. వారందరికీ కూడా ఆర్ఆర్బి బోర్డు మరొక అవకాశాన్ని కల్పిస్తుంది. ఇప్పుడు ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకొని వారు మళ్ళీ రీఅప్లోడ్ చేయమంటున్నారు. మీరు ఇప్పుడైనా సరే ప్రాపర్గా అప్లోడ్ చేస్తే మీ అప్లికేషను సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోతుంది, లేదంటే రిజెక్ట్ చేస్తారు. మీరు ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యి కూడా ఎగ్జామ్ రాయలేరు. సో మరి ఎలా ఉంటుంది, ఆ ప్రాసెస్ ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. అంటే ఎవరైతే ప్రాపర్గా అప్లోడ్ చేయలేదో వారందరికీ కూడా మీరు అప్లికేషన్ పెట్టుకున్నప్పుడు ఏదైతే మెయిల్ ఐడి ఇచ్చారో, మీరు అప్లికేషన్ పెట్టుకున్నప్పుడు మీకు ఏదైతే మొబైల్ నెంబర్ ఇచ్చారో వాటికి ఎస్ఎంఎస్ రూపంలో, మెయిల్ రూపంలో ఒక మెయిల్ పంపిస్తారు. మీ అప్లికేషను సరిగా మీరు ప్రాపర్గా అప్లోడ్ చేయలేదు, మీ ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్ అని. అలా ఎవరికైతే మెసేజ్ వస్తుందో, అలా ఎవరికైతే మెయిల్ వస్తుందో వారు మాత్రం ఏం చేయాలి అంటే మనకు ఒక లింక్ అనేది ఓపెన్ అవుతుంది. సో లింక్ విల్ బీ అవైలబుల్ ఫ్రమ్ May 27th to 31st May. అంటే 27th May నుంచి మనకు లింక్ అనేది ఓపెన్ అవుతుంది. ఆ లింక్ ద్వారా మరలా మీరు రీఅప్లోడ్ చేయొచ్చు. మనకు ఫోటో కావచ్చు, సిగ్నేచర్ కావచ్చు. మనం చెప్పున్నాం కూడా, మనం హౌ టు అప్లై ఆన్లైన్ అప్లికేషన్ అనే ఆర్ఆర్బి ఏఎల్పి నోటిఫికేషన్ వచ్చినప్పుడు మనం చాలా క్లియర్ కట్గా నేను చెప్పడం జరిగింది. ఫోటో 30 KB మినిమం ఉండాలి, 70 KB వరకు మ్యాక్సిమం ఉండొచ్చు. సిగ్నేచర్ కూడా మినిమం 30 KB ఉండాలి, మ్యాక్సిమం 70 KB వరకు ఉండొచ్చు. ఫోటో పెట్టేటప్పుడు కలర్ ఫోటో ఉండాలి, ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్ ఉండాలి. సో ఈ విధంగా ఇన్స్ట్రక్షన్స్ నేను ఇచ్చాను. ప్రతి స్టూడెంట్ కూడా సో మన వీడియోస్ను వాచ్ చేసి చాలామంది కూడా అప్లై చేశారు, పర్ఫెక్ట్గానే ఉంది. కానీ కొంతమంది స్టూడెంట్స్ రిజెక్ట్ అయ్యేటువంటి ప్రమాదం ఉంది. అందుకని మరొక అవకాశం మనకు ఆర్ఆర్బి బోర్డు వాళ్ళు క్రియేట్ చేశారు. కాబట్టి ఇప్పుడైనా సరే ఆ ఎస్ఎంఎస్ ఎవరికైతే వచ్చిందో, ఆ మెయిల్ ఎవరికైతే వచ్చిందో, సో ఇప్పటి నుంచి పంపిస్తారు. ఇంకో 2-3 డేస్లో, ఇప్పటికే ఆల్రెడీ కొంతమంది స్టూడెంట్స్కి వచ్చి ఉంటుంది. సో కొంతమంది స్టూడెంట్స్కి ఒక 2-3 డేస్లో కూడా ఆ మెసేజ్ వస్తుంది. అలా వచ్చిన స్టూడెంట్స్ ఏం చేస్తారంటే 27th మీరు ఆ లింక్ అనేది యాక్టివేట్ అవుతుంది. లింక్ యాక్టివేట్ అయిన తర్వాత ఆ లింక్ను కూడా మన టెలిగ్రామ్ ఛానల్ నేను పోస్ట్ చేస్తాను. ఆ లింక్ యాక్టివేట్ అయినప్పుడు మళ్ళీ ఆ లింక్ ఓపెన్ చేసి మీ యొక్క క్రెడెన్షియల్స్తో ఫోటోని, సిగ్నేచర్ మళ్ళీ రీఅప్లోడ్ చేయండి. యాజ్ పర్ స్టాండర్డ్స్ అప్లోడ్ చేస్తే మీకు మళ్ళీ అప్లికేషను మీ ఈసారి సెకండ్ టైం కూడా చూసి ఖచ్చితంగా మీ దాన్ని కూడా సక్సెస్ఫుల్గా వాళ్ళు కంప్లీట్ చేస్తారు. ఒకవేళ మీరు ఈ అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకోలేదనుకోండి, ఇప్పుడు కూడా మీరు సరిగా అప్లోడ్ చేయలేదనుకోండి, ఇంకా అప్లికేషన్ రిజెక్ట్ అవుతుంది. ఇంకా మీరు ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యి కూడా అసలు ఎగ్జామ్ హాల్ టికెట్ కూడా రాదు. అందుకని మనకు 31st వరకు అవకాశం ఉంటుంది. ఇది 27th, ఇవాళ 17th నోటీస్ అనేది ఈరోజే వచ్చింది. ఇవాళ 17th అంటే 27th వరకు స్టూడెంట్స్కి ఎస్ఎంఎస్ రూపంలో, మెయిల్ రూపంలో ఎవరిదైతే రిజెక్ట్ అయిందో వారందరూ కూడా వస్తుంది. 27th నుంచి 31st వరకు అంటే ఆల్మోస్ట్ మనకు 5 days టైం ఇచ్చారు. సో ఆ 5 daysలో మీరు, ఆ 4 daysలో మీరు అప్లోడ్ చేసుకోవచ్చు, మళ్ళీ రీఅప్లోడ్ చేసుకోవచ్చు. సో ఈ అవకాశాన్ని ప్రతి స్టూడెంట్ కూడా సద్వినియోగం చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.